అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ హ్యాండ్సమ్' 4 భాగం రచయిత భానుగారు. నేను ఫ్రెష్ అయ్యి వస్తానని రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి మైథిలి పక్కన కూర్చొని, సారీ బుట్టబొమ్మ, నిన్ను వదిలి వెళ్ళాలని అస్సలు లేదు కానీ తప్పక వెళ్తున్నా. నన్ను తప్పుగా అనుకుని అపార్థం చేసుకోకని మైథిలి పక్కనే ఒక లెటర్ పెట్టేసి, బాయ్ బుట్టబొమ్మ, ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ అని మైథిలి ఫోర్‌హెడ్ మీద ముద్దు పెట్టి కష్టంగా బయటకొచ్చి, అత్తయ్య నేను స్టార్ట్ అవుతున్నా. తన దగ్గర ఒక లెటర్ కూడా పెట్టాను. అది చదివి ఖచ్చితంగా తను నన్ను అర్థం చేసుకుంటుంది. తనని తీసుకొని తొందరగా వచ్చేయండి. మీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్ అని చెప్పి జై వెళ్ళిపోతాడు. కొన్ని గంటల తర్వాత ఒక పెద్ద భవంతి ముందు కారు నుంచి దిగుతుంది అఖిలాండేశ్వరి. కార్ సౌండ్ విని బయటికి పరిగెత్తుకొస్తాడు జైవర్ధన్. అత్తయ్య తనెక్కడా అని కారులో చూస్తాడు మైథిలి కోసం. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం జై పద అని లోపలికి నడుస్తుంది. అత్త ఏంటి ఇలా చెప్పకుండా వెళ్తోంది. బుట్టబొమ్మని ఎందుకు తీసుకొని రాలేదనుకుని ఆవిడ వెనకే వెళ్తాడు జై. సోఫాలో కూర్చున్న ఆవిడ ముందు నిలబడి చెప్పండి అత్తయ్య, ఆ అమ్మాయి ఎక్కడ? ఎందుకు తీసుకొని రాలేదని జై అడుగుతూ ఉంటే, ఆ అమ్మాయిని మర్చిపో జై అని అంటుంది. వాట్? మర్చిపోవాలా? ఎందుకు అని అంటాడు. ఆ అమ్మాయికి నువ్వు అక్కర్లేదంట జై అని నిదానంగా చెప్తుంది. ఏమంటున్నావు అత్త? అక్కర్లేకపోవడం ఏంటి? ఆ అమ్మాయి అలా అనదు. నేను తనని చూసింది ఒక్కరోజే కావచ్చు. బట్ నాకు ఆ ఒక్క రోజులోనే తనేంటో అర్థమయ్యింది. చాలా మంచిది అత్త. అసలు అలా అనదు అంటాడు జై. అంటే ఏంటి జై నీ ఉద్దేశ్యం? నేనే కావాలని అలా చెప్తున్నానా? నేనలా అనలేదత్తా. అసలు ముందు అక్కడ ఏం జరిగిందో నాకు క్లియర్‌గా చెప్పండి. నువ్వు చెప్పావని ఆ అమ్మాయి లేచే వరకు నేను అక్కడే ఉన్నాను. ఆ అమ్మాయి లేవగానే మొత్తం జరిగిందంతా చెప్పాను. కానీ ఆ అమ్మాయి అది అర్థం చేసుకోకుండా, నా అనుమతి లేకుండా మీ అబ్బాయి నన్ను ఎలా ముట్టుకుంటాడు? అలా ఎలా తాళి కడతాడు? మత్తులో ఉన్న నన్ను అదే అదునుగా చూసి నాతో శారీరకంగా ఎలా కలుస్తాడు? మీ అబ్బాయి అందరి వాడిలా కాదు అనుకున్నాను కానీ, అతను కూడా అందరిలాంటి మగాడే అని అర్థమయ్యింది. మీ అబ్బాయి వల్ల నా జీవితం నాశనమయ్యింది అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, నువ్వు ఇచ్చిన లెటర్ కూడా చదవకుండా చించి పడేసింది. పోలీస్ వాళ్ళకి చెప్పి మన పరువు తీస్తాను అని బెదిరించింది. నేనే ఆ అమ్మాయి చేతులు పట్టుకొని బ్రతిమాలాను. రిక్వెస్ట్ చేసి తప్పు జరిగింది. కావాలని చేయలేదని కొంత డబ్బిస్తే అప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు అలాంటి అమ్మాయి నీకు అవసరమా? చెప్పు జై. అవసరమా? డబ్బు తీసుకొని వెళ్ళిందంటేనే తన క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకో. నీకు ఆ అమ్మాయి సెట్ కాదు జై. అక్కడ జరిగింది మర్చిపో. ఆ అమ్మాయికే అంతుంటే మనకెంతుండాలి? ఆ అమ్మాయి మళ్ళీ మన జోలికి రాదు. నువ్విందులో బాధపడాల్సిన పని లేదు. నువ్వేమీ కావాలని చేయలేదు. తన ప్రాణం కాపాడాలనే ఉద్దేశంతోనే తనతో కలిసావు. అంతే. నువ్విక్కడే ఉంటే దాని గురించే ఆలోచిస్తూ మనసుని పాడు చేసుకుంటావు. అందుకే చెప్తున్నా. నువ్వు డల్లాస్ వెళ్ళిపో. నేను నేను కూడా ఇక్కడ ఇన్ని సెట్ చేసి వస్తాను. సరేనా? ఈ అత్త మాటని వింటావు కదా అని జై తల నిమిరి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి పుట్టబొమ్మ? నిజంగా అలా అన్నావా? నిన్ను నా భార్య అనుకునే నీకు దగ్గరయ్యాను. అప్పటికి చాలా కంట్రోల్ చేసుకున్నా కానీ, నీ ప్రాణానికి ప్రమాదమని నీకు దగ్గరయ్యా. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నా కానీ, ఇలా అపార్థం చేసుకుంటావనుకోలేదు. అలా నెక్స్ట్ డే అఖిలాండేశ్వరి బలవంతం మీద డల్లాస్ వెళ్తాడు. ప్రెజెంట్ అది సిద్ధు జరిగింది. ఆ రోజు నానమ్మకి బాలేదంటేనే వెళ్ళాను. లేకపోతే అక్కడి నుంచి వెళ్ళేవాడినే కాదు. ఎలాగైనా తనకి అర్థమయ్యేలా చెప్పి కన్విన్స్ చేసేవాడిని. నేనక్కడ లేకపోవడం వల్లే తను కూడా నన్ను అపార్థం చేసుకున్నట్టుంది. అత్త చెప్పినట్టు తనకి నేనంటే ఇష్టం లేదేమో అనుకుని తనని మర్చిపోవాలనుకున్నా. బట్ నా వల్ల కావడం లేదు సిద్ధు. నా మైండ్‌లో, నా మనసులో మొత్తం తానే నిండిపోయింది. అందుకే నిన్ను తనని వెతకమని చెప్పాను. కానీ దేవుడి దయ వల్ల నేను వెతికే అవసరం లేకుండా తనే నా దగ్గరికి వచ్చేలా చేశాడు. ఈ ఒక్కటి చాలు మా ఇద్దరికీ రాసిపెట్టి ఉంది అని చెప్పడానికి. ఇప్పుడు తను నా కళ్ళ ముందరే ఉంది. నా ప్రేమతో తన మనసు గెలుచుకుంటాను అంటాడు జై. తప్పకుండా జై. మీ ఇద్దరు తొందరలోనే కలుస్తారు. ఆ నమ్మకం నాకుంది. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి వెళ్తాడు. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళిన మైథిలి బెడ్ మీద పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఐ హేట్ యూ జై. ఐ హేట్ యూ. నువ్వు ఆ రోజు చేసింది నేను అస్సలు మర్చిపోను. మీ అత్త నన్ను అన్న మాటలు నా మనసుని ముక్కలు ముక్కలు చేసేసింది. ఇప్పుడు నువ్వు వచ్చి నేనంటే ఇష్టమని చెప్తే నమ్ముతానని అలా ఎలా అనుకున్నావు జై? నువ్వు చేసిన అన్యాయం నేనెప్పటికీ మర్చిపోను. ఇప్పుడు నేను
నీ ఆఫీస్‌లోనే జాయిన్ అవ్వకూడదు అనుకున్నా. కానీ నేను దూరంగా ఉంటే నువ్వు నాకు చేసిన అన్యాయం మర్చిపోయి హ్యాపీగా ఉంటావు. అందుకే రోజు నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నువ్వు చేసింది గుర్తొచ్చి నీలో నువ్వే కుమిలిపోవాలి. అందుకే నీ ఆఫీస్ అని తెలిసాక కూడా జాయిన్ అయ్యాను. నువ్వు చేసిన దానికి నీకు గుణపాఠం చెప్పకపోతే నా పేరు మైథిలినే కాదు అని జైని కసిగా తిట్టుకుంటుంది. నెక్స్ట్ డే ఆఫీస్‌కి రెడీ అయి వస్తుంది మైథిలి. కరెక్ట్‌గా అదే టైంలో జై కార్ కూడా వచ్చి ఆగుతుంది. మైథిలి లిఫ్ట్ ఎక్కి బటన్ నొక్కగానే డోర్ క్లోజ్ అయ్యి టైంకి జై కాలు అడ్డుపెట్టి లిఫ్ట్‌ని ఆపి లిఫ్ట్ లోపలికి వెళ్తాడు. జై ఎక్కగానే కోపంగా చూసి మొహం తిప్పేస్తుంది. అబ్బో! మొహం బాగానే తిప్పుకుంటోంది కదా రాక్షసి అని మైథిలిని కింద నుంచి మీద వరకు అబ్జర్వ్ చేస్తాడు. బ్లూ జీన్స్ మీద వైట్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసి ఒక చేతికి వాచ్, మరో చేతికి బ్రాస్లెట్‌తో సింపుల్‌గా ఆఫీస్‌కి ఎలా రావాలో అలా వస్తుంది. రాక్షసి ఎంత బావుంది ఈ డ్రెస్‌లో. ఇప్పటివరకు చుడిదార్ శారీలో చూశాను కానీ ఇలా జీన్స్‌లో నిన్ను ఎప్పుడూ చూడలేదు బుట్టబొమ్మ. జీన్స్‌లో కూడా అద్దిరిపోయావు అనుకోని లిఫ్ట్ క్లోజ్ అవ్వడం ఆలస్యం. మైథిలి చేయి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు. ఊహించని ఆ పరిణామానికి మైథిలి ముందు షాకయి తర్వాత తిరుక్కొని ఏయ్! ఏం చేస్తున్నావు వదులు అని కోపంగా అరుస్తూ జై నుంచి విడిపించుకోవాలని ట్రై చేస్తుంది. కానీ మన జై ఆ అవకాశం ఇవ్వకుండా మైథిలి నడుము చుట్టూ చెయ్యేసి గట్టిగా చుట్టుకొని మైథిలి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి గుడ్ మార్నింగ్ బుట్టబొమ్మ అని అంటాడు. జైని కోపంగా చూస్తే వెరీ వెరీ బ్యాడ్ మార్నింగ్. వదులు నన్ను. ఒక బాస్ అయ్యుండి ఇలా చేయడానికి నీకు సిగ్గు లేదా? రోజు మీ ఆఫీస్‌లో అందరికీ గుడ్ మార్నింగ్ ఇలానే చెప్తారా? అని అడుగుతూ ఉంటే జై అందంగా నవ్వుతూ అందరికీ ఎందుకు చెప్తాను బుట్టబొమ్మ. కేవలం నా బంగారానికి మాత్రమే ఈ స్పెషల్ గుడ్ మార్నింగ్. బై ద వే ఈ డ్రెస్‌లో నువ్వు అదిరిపోయావు. నాదిష్టే తగిలేలా ఉందని మైథిలి కళ్ళకున్న కాటుక తీసి మెల్లిగా మైథిలి టాప్‌లో చేయి పెట్టి తన నడుముకి దిష్టి చుక్కని పెడతాడు. ఎప్పుడైతే జై మునివేళ్ళు చల్లగా తన నడుముని తాకాయో మైథిలి ఒంట్లో కరెంటు పాస్ అయినట్టుగా అలా స్టాచ్యూలా నిలబడిపోతుంది. ఆ చిన్న స్పర్శకి మైథిలికి చెమటలు పట్టేస్తాయి. మైథిలి ఫీలింగ్స్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తాడు జై. రాక్షసి! ముట్టుకుంటేనే ఇలా వణికిపోతున్నావు. నువ్వు నా స్పర్శని ఫీలవుతున్నావురా! ఈ ఒక్కటి చాలదా నీ మనసులో నేనున్నాను అనటానికి? కానీ నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టకుండా కోపాన్ని చూపిస్తున్నావు. ఆ రోజు ఏదో జరిగింది. అందుకే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. అదేంటో నీ నోటితోనే చెప్పిస్తాను అనుకొని మైథిలి వైపు చూసేసరికి జై స్పర్శని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని మర్చిపోయి ఉన్న మైథిలి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి లిఫ్ట్ ఓపెన్ కాగానే ఏం తెలియని వాళ్ళ సూట్ సర్చేసుకొని లిఫ్ట్ నుంచి తన క్యాబిన్ వైపు వెళ్ళిపోతాడు. జై తన బుగ్గన ముద్దు పెట్టి వెళ్ళాక అప్పుడు తేరుకొని అసలేమనుకుంటున్నాడు ఈ మనిషి అని వెళ్తున్న జైని కోపంగా చూస్తూ తిట్టుకుంటూ జై వెనుకే జై క్యాబిన్‌లోకి వెళ్తుంది. జై పర్మిషన్ లేకుండా మైథిలి అలా వెళ్తుంటే స్టాఫ్ అందరూ కూడా నోరెళ్ళబెట్టి చూస్తారు. వామ్మో! ఈ అమ్మాయికి చాలా ధైర్యం ఉంది. బాస్ పిలిస్తే వెళ్ళాలంటేనే మనకి సుస్సు పోసుకునేంత భయం. అలాంటిది ఈరోజే జాయిన్ అయ్యి పర్మిషన్ లేకుండా ఎంత ధైర్యంగా వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. జై వెళ్ళి తన సీట్‌లో కూర్చుంటే వెనకే వచ్చిన మైత్రి "అసలు మీరేమనుకుంటున్నారు? మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకోకండి. నాకు కనుక తిక్కరేగితే ఏం చేస్తానో నాకే తెలియదు. మీరస్సలు ఊహించలేరని" జైని సీరియస్‌గా చూస్తూ చెడామడా తిడుతుంటే జై మాత్రం తాపీగా సీట్ వెనుకకు వాలి మైథిలి తిట్టే తిట్లన్నీ ఏవో సాంగ్స్ విని ఎంజాయ్ చేస్తున్నట్టుగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాడు. మైథిలి తిట్టి తిట్టి ఆయాసం వచ్చి అక్కడ ఉన్న చైర్‌లో కూలబడి ఊపిరి తీసుకుంటుంటే అప్పుడు జై పైకి లేచి వాటర్ బాటిల్ తీసుకొని మైథిలి నోటి దగ్గర పెట్టి తాగు అన్నట్టు కళ్ళతోనే చెప్తుంటే మైథిలి మొహం తిప్పేస్తుంది. బలవంతంగా మైథిలి నోరు తెరిచి తాగిస్తాడు. జై తనకి నీళ్లు పట్టిస్తుంటే జై కళ్ళలో తన మీద అంతులేని ప్రేమ కనిపిస్తుంది. ఎందుకు జై గారు ఆ రోజు అలా చేశారు? ఇప్పుడేమో నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మీ ప్రేమ కరిగిపోయి మళ్ళీ మీరు వెళ్ళిపోతే తట్టుకునే శక్తి నాకు లేదు. మీకస్సలు లొంగకూడదనుకుని జై చేతిని పక్కకు విసురుతూ ఈ నటన, ప్రేమలు చూపించడం మానేయండి. ఇక్కడ కరిగిపోయే వాళ్ళెవరూ లేరని మొహం తిప్పేస్తుంది. నువ్వెలా అయినా అనుకో బుట్టబొమ్మ. నీ మీద నా ప్రేమ మాత్రం తగ్గదు. నీ మీద ప్రేమ చూపించడం మానను అంటాడు. మీ ప్రేమ ఇక్కడ ఎవరికీ అవసరం లేదని జై మొహం మీద చెప్పేస్తుంది. కానీ నీ ప్రేమ నాకు కావాలి బుట్టబొమ్మ. ఐ వాంట్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఐ నీడ్ యువర్ లవ్ బుట్టబొమ్మ అని లో వాయిస్‌తో మైథిలి బుగ్గన తన బొటనవేలుతో ప్రేమగా నిమురుతూ చెప్తాడు. జై అలా చెప్తుంటే జై మాటలు మైథిలిని కట్టిపడేశాయి. జై కళ్ళలోకి చూస్తుంటుంది. జై కూడా మైథిలి కళ్ళలోకి చూస్తుంటాడు. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు మౌనం ఏలింది. ఆ మౌనాన్ని చెరిపేస్తూ మే ఐ కమ్ ఇన్ అంటూ వస్తాడు సిద్ధు.
సిద్ధు పిలుపు విని ఇద్దరు దూరం జరుగుతారు. ఓ సారీ డిస్టర్బ్ చేశానంటారు సిద్ధు వాళ్ళ పొజిషన్ చూసి. అదేం లేదు సార్, నా క్యాబిన్ ఎక్కడో అని సార్ని అడుగుదామని వచ్చానని మైథిలి మొహమాటంగా చెప్తుంటే, రాక్షసి అడగడానికి వచ్చావా? ఎంత బాగా చెప్పేసింది. ఇప్పటి వరకు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టావు కదే అని మైథిలి వైపే గుర్రుగా చూస్తాడు. మైథిలి అదేం పట్టినట్టు దిక్కులు చూస్తూ నిలబడుతుంది. జై తన సీట్లో కూర్చొని మైథిలి, తిను సిద్ధు మన కంపెనీకి మేనేజర్, నా బెస్ట్ ఫ్రెండ్ అని సిద్ధుని చూపిస్తూ మైథిలికి పరిచయం చేసి, సిద్ధు తనే మన కొత్త డిజైనర్ మిసెస్ మైథిలి జయవర్ధన్, నీ చెల్లి అని నవ్వుతూ సిద్ధుకు మైథిలిని పరిచయం చేస్తుంటే జై వైపు కాల్చని చూస్తూ, ఐ యామ్ ఓన్లీ మైథిలి సార్, నా పేరు వెనక అలాంటి తోకలేం లేవు సార్. సార్కి తెలియక నా పేరుకి అలాంటివి పిచ్చి పిచ్చి పేర్లన్నీ తగిలిస్తున్నారు. నా క్యాబిన్ ఎక్కడో చూపిస్తే నా వర్క్ చేసుకుంటా అని జై మీద కోపంతో పళ్ళు కొరుకుతూ ఉంటుంది. మైథిలి కోపాన్ని ఎంజాయ్ చేస్తూ ఓకే అని ప్యూని పిలిచి మైథిలి మేడంకి తన క్యాబిన్ చూపించంటాడు. ఓకే సార్, రండి మేడం అనగానే జైని ఒక చూపు చూసి ప్యూన్ వెనకే వెళ్తుంది. వామ్మో, సిస్టర్కి కోపం చాలా ఎక్కువేరా బాబు అంటాడు సిద్ధు. హహా, దాని కోపం కూడా అందంగానే ఉంటుందిరా. ఉంటుంది. నీ ముద్దుల భార్య కదా, అలాగే ఉంటుంది. నిన్ను చూస్తేనే అందరూ సింహాన్ని చూసినట్టుగా భయపడిపోతారు. అలాంటిది తన పేరు నీ పేరుతో కలిపి చెప్తే నీ పేరునే తోకనేసింది. ఎంతైనా నా సిస్టర్ చాలా ధైర్యవంతురాలు అంటాడు సిద్ధు. ఈ జై భార్య అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా? ఇంతకీ ఏంటి విషయం? ఫైల్స్ తెచ్చావని వర్క్‌లో పడిపోతారు. ఇదే మేడం మీ క్యాబిన్ అని మైథిలికి చూపించి ప్యూన్ వెళ్ళిపోతాడు. క్యాబిన్ మొత్తం చూసి నైస్ అనుకుని వెళ్ళి తన చైర్‌లో కూర్చొని ఇందాక తన పేరుతో జై పేరు కలిపి చెప్పడం గుర్తు చేసుకొని మైథిలి జయవర్ధన్ చక్రవర్తి, వావ్! నా జై గారి పేరుతో కలిపి చెప్తుంటే నా పేరుకే అందం వచ్చిందని ఆ పేరుని పదే పదే పలుకుతూ ఉంటే, ఏంటి ఆ జైకి కరిగిపోనని చెప్పి మళ్ళీ జై పేరునే జపం చేస్తున్నావని అంతరాత్మ హెచ్చరించేసరికి నో, నో, నేనేం కరగడం లేదు. ఇంకోసారి జైని తలుచుకోకూడదనుకుని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి తన వర్క్ ఏంటో చెక్ చేస్తుంది. ఇదంతా జై క్యాబిన్ నుంచి చూస్తుంటాడు. ముందు రోజు మైథిలి కోసం జై క్యాబిన్ పక్కనే మైథిలికి కూడా ఏర్పాటు చేస్తాడు. మధ్యలో మిర్రర్ అడ్డుగా ఉంటుంది. అంతే. మైథిలి జైని చూడలేదు కానీ జై మైథిలిని చూడొచ్చు. ఆ మిర్రర్ అలా ఉండేలా సెట్ చేస్తాడు జై. అలా మైథిలిని చూస్తూ తన వర్క్ చేసుకుంటుంటాడు. లంచ్ టైమ్ అయ్యేసరికి లంచ్ తినేసి జై క్యాబిన్‌కి వెళ్ళి సార్ నా వర్క్ అయిపోయింది. నేను కాలేజ్‌కి వెళ్ళాలి. సిద్ధు సార్‌కి మీకు చెప్పి వెళ్ళమన్నారు. అందుకే చెప్దామని వచ్చానంటుంది. జై టైం చూసి ఓకే. కింద డ్రైవర్ ఉంటాడు. కార్‌లో వెళ్ళు. అవసరం లేదు సార్, నేను వెళ్ళగలను. ఇక్కడ నేను ఎంప్లాయీ. నేనేం స్పెషల్ కాదని చెప్పగానే జై పైకి లేచి మై మైథిలి ముందుకొచ్చి నీకు మాత్రమే ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ ఫెసిలిటీ ఉంది. కావాలంటే బయట సాఫ్ట్‌ని అడుగు. మన ఆఫీస్‌లో ఉన్న ఎంప్లాయీస్ సేఫ్టీ చూసుకోవాల్సిన బాధ్యత మందే కదా అని చెప్పి మైథిలి బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ బుట్టబొమ్మ జాగ్రత్తగా వెళ్ళంటాడు. జైని ఓరగా చూస్తూ ఆఫీస్‌లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇలాగే బాయ్ చెప్తారా అంటుంది. రాక్షసి కనిపించవు కానీ నీకు వెటకారం బాగా ఎక్కువే. ఏం పర్లేదు, నా భార్యకి ఈ మాత్రం ఉండొచ్చని మైథిలి బుగ్గల్లాగి వెళ్ళు. రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటా. నీకోసం వెయిట్ చేస్తూ కూర్చోండి. రేపు నేను ఆఫీస్‌కి రానుగా అంటుంది కళ్ళు తిప్పుతూ. ఎందుకు రావు? రాకపోతే నేనే నీ దగ్గరకొస్తాను. డోంట్ వరీ బేబీ అని నవ్వుతుంటే జైని కొరకొర చూస్తూ వెళ్తుంది. రాక్షసి నా దగ్గర నీ వేషాలు అని వెళ్తున్న మైథిలిని చూస్తూ నవ్వుకుంటాడు. కిందకి వెళ్లి కారులో కాలేజ్‌కి వెళ్ళిపోతుంది. మైథిలి వెళ్ళేసరికి విజ్జు, శాలిని మైథిలి కోసం కాలేజ్ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ కనిపించగానే కారు దిగి నా కోసం ఇక్కడ నిలబడే బదులు లోపల ఉండొచ్చు కదా, ఈ చలికి ఐస్ గడ్డలా మారిపోతారని వాళ్ళతో కలిసి లోపలికి వెళ్తుంది. ఏమంటున్నాడు నీ గురుడు అంటాడు విజ్జు. విజ్జుని సీరియస్‌గా చూస్తూ అతని టాపిక్ తీయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకోసారి అతని పేరెత్తితే ఆ ఐస్ గడ్డలో కప్పెట్టేస్తా చెప్తున్నా అని విజ్జుకి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి క్లాస్‌లోకి వెళ్తుంది. ఇది మరీ బావుంది. నువ్వు వెళ్లి అతగాడి ఆఫీస్‌లో జాయిన్ అవ్వచ్చు. అతనితో మాట్లాడొద్దు. కానీ నేను అతని పేరు ఎత్తితే మాత్రం తప్పొచ్చిందా అమ్మా? అని మూతి తిప్పుతూ కూర్చుంటాడు. అరే, ఎన్నిసార్లు చెప్పాలిరా? ఇది అతని ఆఫీస్ అని తెలీదు. తెలిస్తే ఎందుకు వెళ్తా చెప్పు అంటుంది. విజ్జు ఏదో చెప్పేలోపే లెక్చరర్ వచ్చేసరికి కామ్‌గా కూర్చొని లెసన్ వింటారు. సాయంత్రం వరకు క్లాసెస్ విని టైం అయిపోవడంతో బయటకొచ్చేసరికి వీళ్ళ కోసం కార్ రెడీగా ఉంటుంది. ఆ కార్‌ని చూసి విజ్జు, శాలిని నవ్వుతుంటే వాళ్ళని కాల్చేసేలా చూస్తుంది మైథిలి. ఇప్పుడేం చెప్తావు మైథు? నీకోసం కార్ కూడా పంపించాడు. ఎంప్లాయీస్‌కైతే ఇంట్లో దింపే వరకు మాత్రమే వాళ్ళ బాధ్యత కానీ, వాళ్ళెక్కడికి వెళ్ళినా వాళ్ళకి కార్ ప్రొవైడ్ చేయరు కదా అని కళ్ళెగరేస్తాడు విజ్జు. విజ్జు కోపంగా చూసి నా కోసమే పంపించాడంటున్నావు కదా! అలా అయితే నేనొక్కదాన్నే వెళ్తాను. మీరు నడుచుకుంటూ రండని కారెక్కి కూర్చుంటుంది. ఒసేయ్ మిత్రద్రోహి! అంత పని మాత్రం చేయకే బాబు అని విజ్జు, శాలిని కూడా ఎక్కి కూర్చుంటారు. అసలు ఈ జై గారు ఏమనుకుంటున్నారు? నా వెనక ఈ కారేంటి? రేపు గట్టిగా అడుగుతానని కోపంగా జైని తిట్టుకుంటుంటే అక్కడ కాఫీ తాగుతున్న జైకి పొలమారుతుంది. మెల్లగా తాగు జై, మా సిస్టర్ తలుచుకుంటున్నట్టుందని నవ్వుతూ అంటాడు సిద్ధు. హ్మ్.
మీ చెల్లి నన్ను తలుచుకోవడం అంటే నా మీద అష్టోత్తరాలు చదవడమే. మళ్ళీ కారు పంపించినందుకు ఖచ్చితంగా నన్ను బండబూతులు తిట్టుకుంటుంటుంది. అందులో డౌటే లేదంటాడు జై. హహ! ది గ్రేట్ జయవర్ధన్ చక్రవర్తిని కూడా భయపెట్టే అమ్మాయి ఉందన్నమాట. ఎవరికీ భయపడని జయవర్ధన్‌ని భయపెట్టే వాళ్ళొచ్చేశారు అని సిద్ధు నవ్వుతుంటే, రేయ్ ఈడియట్ నవ్వకురా! ఎంతటి వాడైనా పెళ్ళాం ముందు పిల్లే అవుతాడు. ముందెళ్ళి పని చూడు. ఈ మీటింగ్ తర్వాత పెట్టుకుందామని వర్క్‌లో పడిపోతాడు. ఫ్లాట్‌కి వెళ్ళిన మైథిలి ఫ్రెష్ అయ్యి ముగ్గురు కోసం కాఫీ ప్రిపేర్ చేస్తుంది. మైథిలి, శాలిని ఒక ఫ్లాట్ తీసుకొనుంటారు. దానికి అపోజిట్‌లో ఉన్న ఫ్లాట్‌లో విజ్జు ఉంటాడు. ఎంఎస్ చేయడానికొస్తారు. విజ్జు కూడా ఫ్రెష్ అయ్యి మైథిలి వాళ్ళ ఫ్లాట్‌కి వచ్చి కూర్చుంటే ముగ్గురు కలిసి కాఫీ తాగుతా కబుర్లు చెప్పుకుంటారు. అప్పుడే మైథిలి ఫోన్ మోగుతుంది. వాళ్ళ నాన్న నుంచి కాలొచ్చేసరికి సంబరంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో డాడీ. హలో బంగారం ఏం చేస్తున్నావు? అక్కడంతా బానే ఉందా? కాలేజ్ ఎలా ఉందని వరుసగా అడుగుతూ ఉంటే నవ్వుతూ వాళ్ళ నాన్న అడిగిన వాటికి సమాధానం చెప్తుంది. వాళ్ళ అమ్మతో, తాతతో మాట్లాడిన తర్వాత పార్వతి గారు ఫోన్ తీసుకొని ఎలా ఉన్నావు? మైథిలమ్మ నువ్వు లేక ఇల్లంతా బోసిపోయింది. వద్దంటే వెళ్ళిపోయావు. శుభ్రంగా పెళ్లి చేసుకొని మా కళ్ళ ముందుంటే మాకెంత బావుండేది చెప్పు. ఒసేయ్ ముసలి ఇంకోసారి పెళ్ళంటే అన్నమాలలో ముంచేస్తా. నీతో పెళ్లి బాధ పడలేక ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా పెళ్లి పెళ్లి అని చంపకు అని సీరియస్‌గా చెప్పేసరికి ముక్కు మీదే కోపం. నీ ముక్కు పిండేవాడు వస్తాడు చూడు అని ఆవిడ మూతి తిప్పుతూ అనేసరికి మైథిలికి కోపమొచ్చి ముసలి అక్కడ ఉండి బతికిపోయావు లేదంటేనా పీక పిసికేసేదాన్ని చెప్తున్నా. రాక్షసి నేను పోతే మీ తాత ఏమైపోవాలే? ఏం పర్లేదు మా తాతకి ఇంకో పెళ్లి చేసి కొత్త నానమ్మని తెచ్చుకుంటానంటుంది. ఫోన్ స్పీకర్‌లో పెట్టడం వల్ల పక్కన ఉన్న శంకర్ గారు మనవరాలి మాటలు విని పగలబడి నవ్వుతూ నాకు ఓకే మైథిలమ్మ. ఈ ముసల్దాంతో నాకు కూడా బోరొచ్చేసింది. నువ్వన్నట్టు కొత్త నానమ్మని తెచ్చుకుందామంటాడు. అయినా అలా అనేసరికి భర్త వైపు కోపంగా చూస్తూ సిగ్గులేదు. ముసలితనానికి కుసుమ గడాలా అన్నట్టు ఈ వయసులో పెళ్లి కావాలంట పెళ్లి మీ మొహానికి నేనే ఎక్కువ అని భర్తని ముద్దుగా కసురుతుంది. ఫోన్‌లో వాళ్ళ తాత, నానమ్మ గొడవ విని నవ్వుకుంటుంది. అలా వాళ్ళతో మాట్లాడుతూ కూర్చునేసరికి నైట్ అయిపోయింది. శాలిని వచ్చి పిలిచే వరకు టైం కూడా చూడలేదు వాళ్ళతో మాట్లాడుతూ. ఓకే డాడీ శాలిని పిలుస్తుంది. గుడ్ నైట్ బాయ్ అని ఫోన్ పెట్టేసి శాలిని విద్యుత్‌తో కూర్చొని డిన్నర్ కంప్లీట్ చేస్తుంది. విద్యు తన ఫ్లాట్‌కి వెళ్ళగానే వీళ్ళు కూడా పడుకుంటారు. శాలిని పడుకుందని కన్ఫర్మ్ చేసుకొని తన మెడలో దాచిన తాళిని తీసి చూసుకుంటుంది. దాన్ని చూస్తుంటే తనకి తెలియకుండానే తన కళ్ళు వర్షిస్తున్నాయి. వస్తున్న కన్నీళ్ళని కష్టంగా దిగమింగి మళ్ళీ మెడలో కనిపించకుండా దాచేసి నిద్ర రాకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకొని ఆ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోతుంది. కథ కొనసాగుతుంది. మరి జై కట్టిన తాళిని మైత్రి తన మెడలో ఉంచుకుంది. ఒకరంటే ఒకరికి ప్రాణం, ఇష్టం. కానీ వీళ్ళిద్దరూ అపార్థాలతో విడిపోయారు. అసలు వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు రావడానికి కారణం ఎవరు? మరి వీళ్ళు ఆ అపార్థాలను తొలగించుకొని కలుస్తారా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.